గురుగారు ఈ రోజుల్లో మనీ అనేది ప్రతి ఒక్కరికి బాగా అవసరం అయిపోతుంది. అవునమ్మా, అవును. ముఖ్యంగా ఇంట్లో డబ్బులు బాగా నిలబడాలన్నా, ఇచ్చినప్పుడు తిరిగి రావాలన్నా మనీని అట్రాక్ట్ చేసే మంత్రం కానీ, పూజ కానీ, ఏదైనా రెమెడీ కానీ చెప్తారా గురుగారు? తప్పకుండా అమ్మా. ఫస్ట్ మీరు అట్రాక్షన్ చేసే మంత్రం అన్నారు, ఏదైనా టిప్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా మూలంలోకి వెళ్ళాలి. వాట్ ఈజ్ మనీ? మనీ అంటే ఏమిటి అసలు, అది ఎలా వస్తుంది అనే ఒక బేసిక్ మూలంలోకి వెళ్తే కానీ మనకు మనీ అనేది దగ్గరికి రాదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు యాంకరింగ్ చేస్తున్నారు. యాంకరింగ్ అనేటువంటి ఒక వృత్తి ద్వారా మీకు డబ్బులు వస్తాయి. నేను ఆస్ట్రాలజీ అండ్ వాస్తు సర్వీసెస్ ద్వారా నాకు డబ్బులు వస్తాయి. ఆ కెమెరామ్యాన్కి కెమెరా చేయడం ద్వారా డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తాయి, అది పెరగాలి. ఎలా పెరుగుతాయి? మీరు మీ దాంట్లో టాలెంట్స్ పెంచుకుంటే పెరుగుతాయి. నా దాంట్లో నేను రీసెర్చ్ పెంచుకోవడము, జనాలకి ఇంకా ఏం మంచి చేస్తే బాగుంటుంది అనేటువంటిది పెంచుకుంటూ వెళ్తే నాకు పెరుగుతుంది. ఆ కెమెరామ్యాన్కి ఎంత అందంగా చూపించగలిగితే, లైట్ మీద ఎంత పట్టు ఉంటే కెమెరామ్యాన్కి అంత. వాట్ ఈస్ కెమెరా అంటే లైట్, అంతే కదా కెమెరా అనేటువంటిది. ఆ లైటింగ్ మీద ఎక్కువ గ్రిప్ ఉంటే ఆయన మంచి కెమెరామ్యాన్ అవుతారు. అలా ప్రతి వ్యక్తి వాళ్ళు చేసే వర్క్ మీద, బిజినెస్ మీద ఫస్ట్ నైపుణ్యం సంపాదించాలి. నైపుణ్యం ఈజ్ మనీ. ఫస్ట్ ఆ బేసిక్ రూల్ తెలియకుండా మనం ఎన్ని జిమ్మికలు చేసిన, ఎన్ని మ్యాజిక్లు చేసినట్టు నిజం మాట్లాడుకోవాలి. ట్రూలోకి వెళ్దాం మనం, అవదు. రైట్. అయితే ఇక్కడ మీకు సందేహం కలుగుతుంది, అలా కాదండి నేను టాలెంటెడ్గా, నాకంటే తక్కువ టాలెంట్ ఉన్న వ్యక్తికి డబ్బులు వస్తున్నాయి. అది ఎలా వస్తున్నాయి? పూర్వజన్మ పుణ్యం ఉంటుంది అక్కడ. ఆ పుణ్యం ఆ వ్యక్తికి అలా వస్తూ ఉంటుంది. ఏమి పెద్దగా చదువు మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేయడు, కానీ అది అలా పాస్ అయిపోతాడు. ఇంకోటి ఏదో అలాగే ఏదో ఓ మంచి జాబ్ వస్తుందో దాంట్లో సెటిల్ అయిపోతాడు, ఓ మంచి దీంట్లోకి వెళ్తాడు. అన్ని టాలెంట్స్ ఉంటే ఓ దగ్గర అయిపోతుంటాడు. బికాస్ ఆఫ్ ఆ వ్యక్తికి పూర్వజన్మ పుణ్యం ఉంటుంది. అవును, చాలా మంది జరుగుతుంటుంది. మనం చూస్తూ ఉంటాం కల్లారా. అదేమిటి పూర్వజన్మ పుణ్యం? అది అయిపోయింది ఇంకా క్లోజ్. ఆ పుణ్యం అయిపోతే అక్కడికి అయిపోతుంది. కానీ ఎప్పుడైతే మనం టాలెంట్స్ పెంచుకుంటామో ఇది బాగుంటుంది. ఇప్పుడు మీకు మనీ అనే మ్యాటర్ వచ్చింది కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను. రైట్. మనీ అంటే ఎవరు మనకి ఫిజికల్ ఫామ్ లో ఏ దేవతా స్వరూపాన్ని చూస్తాం మనం? లక్ష్మీదేవి కదా. లక్ష్మీదేవి ఎవరి దగ్గర ఉంటుంది? విష్ణువు దగ్గర ఉంటుంది. బ్రహ్మ దగ్గర ఉండదు, శివుడి దగ్గర ఉండదు. శివుడి దగ్గర ఉండే అదే లక్ష్మి పార్వతీ రూపంలో ఉంటుంది. బ్రహ్మ దగ్గర ఉన్న సరస్వతి విద్యారూపంలో ఉండే లక్ష్మి ఉంటుంది, విద్యారూపంలో ఉంటుంది. కానీ లక్ష్మీదేవి మనీ రూపంలో ఉండే లక్ష్మీదేవి మాత్రం విష్ణువు దగ్గర ఉంటుంది. ఎందుకు విష్ణువు దగ్గర ఉంటుంది? అది కూడా ఏం చేస్తుంది? విష్ణువు దగ్గర ఉండి పాదాలు ఒత్తుతూ ఉంటుంది. మీరు బాగా అర్థం చేసుకోండి, పాదాలు ఒత్తుతుంది ఆ లక్ష్మి. పాదాలు ఒత్తడం ఏమిటి? విష్ణువు దగ్గర ఉండి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది వాట్ ఈజ్ విష్ణు. విష్ణు అంటే ఏంటో మీకు అర్థమైపోతే డబ్బులు అంటే లక్ష్మీదేవి మీ దగ్గర ఉంటుంది. ఫస్ట్ విష్ణువు అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. విష్ణువు అంటే ప్రజెంట్ టెన్స్. మనకి 3 రకాలు ఉంటాయి, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మనం ఫ్యూచర్లో ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాము, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ పని చేస్తున్నా ఆ పని సక్రమంగా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. పాస్ట్ అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ మీరు ఆ పని చేస్తున్నా అది సక్రమంగా అవ్వచ్చు. కానీ ప్రజెంట్ ఆలోచించకుండా మీరు కనుక ఆ పని చేస్తే అది పర్ఫెక్ట్గా వస్తుంది. అవునా? అంటే ఏంటి? విష్ణువుని మనం ఆశ్రయించాలి. విష్ణువుని ఆశ్రయించడం అంటే విష్ణు సహస్రనామాలు చదవడం మాత్రమే కాదు, విష్ణు అంటే ఏంటో తెలుసుకోగలగాలి. విష్ణు సహస్రనామాలు మొత్తం అతను స్థితి కారకుడు, ప్రజెంట్ లో ఉన్నటువంటి కారకుడు అని అర్థం అవుతుంది మనకి. అంటే మనం గనక ఎప్పుడైతే మనస వాచ కర్మన ఒక పని మీద కంప్లీట్ కాన్సన్ట్రేషన్ తో పనిచేస్తామో దట్ ఈజ్ విష్ణు. ఆ విష్ణువుని పట్టుకుంటే లక్ష్మి పక్కనే ఉంటుంది, ఎప్పుడు కాలు పట్టుకొని ఉంటుంది. అంటే మనం గనక ఏదైనా ఒక పని గనక మనం కాన్సన్ట్రేషన్ గా చేయగలిగితే దట్ ఈజ్ లక్ష్మి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దీనికి ఈ లక్ష్మీదేవిని అట్రాక్ట్ చేసుకోవడానికి చాలా టెక్నిక్స్ చెప్తుంటాం. అంటే అట్లాగా యూనివర్స్ని తీసుకోండి, అట్రాక్ట్ చేసుకోండి. మీ సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ లక్ష్మి. సబ్ కాన్షియస్ మైండ్ కనెక్ట్ అయితేనే పని అవుతుంది. ఇదంతా కూడా చెప్తూ ఉంటాం కదా. అవన్నీ నిజమే, అది అబద్ధం అని నేను అనట్లేదు. యూనివర్స్ నాకు డబ్బులు ఇవ్వు అంటే డబ్బులు ఇచ్చేస్తుందని ఇట్లాంటివన్నీ ఉంటాయి, ఉండవని కాదు. ఎందుకంటే ప్రకృతి అనేటువంటిది ఏంటనేది మనకు అర్థమైతే అప్పుడు ఇస్తుంది డబ్బులు, ఇవ్వదని కాదు. దీనికి శాస్త్రాల్లో కొన్ని నామస్మరణలు చేయడం ద్వారా డబ్బులు వస్తాయి. అంటే ఎలా వస్తాయి? అదేంటంటే నామస్మరణ చేస్తే ఎలా డబ్బులు వస్తాయి అంటే, ఈ నామస్మరణ ఏదైతే ఉందో మన పాస్ట్ లైఫ్లో చేసుకుంటాం పుణ్యాన్ని బ్లాక్ అనేటువంటి దాన్ని తీసేస్తుంది.
పుణ్యం అనే పుణ్యం అనే దాన్ని బ్లాక్ అయిపోయి ఉంటుంది ఒక్కోసారి మనకి. దట్ ఈస్ బ్లాక్డ్ భాగ్య చక్ర అంటూ ఉంటారు. ఆ బ్లాక్ ని ఓపెన్ చేసేటువంటి కీ ఈజ్ దిస్ మంత్ర. అదేమిటది? లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి ఓం, ఓం అనే బీజం ఫస్ట్ పెట్టాలి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః. సింధురములు అంటే ఏనుగులు. మనకు లక్ష్మీదేవి దగ్గర ఏముంటాయండి? ఏనుగులు ఉంటాయి. ఎందుకు ఏనుగులు పెట్టాలి? పులుని పెట్టచ్చు, సింహం పెట్టచ్చు, బల్లూకాన్ని పెట్టచ్చు, దోమను పెట్టచ్చు, ఏమని పెట్టచ్చు. ఏనుగులు ఎందుకు పెట్టారు? బికాజ్ అంతే కదా, బికాజ్ ఆఫ్ ఏనుగు ఈ సంపద కారకం. సంపద ఏనుగుని తలుచుకుంటే సంపద వస్తుంది. మనం ఎందుకైనా ఇరుక్కుపోతే గజేంద్ర మోక్షం చదువుకోండి అంటాం. అంటే సంపదలు అనేటువంటి దాన్ని మనం ఇరుక్కుపోయి ఉన్నాం. ఆ మొసలి పట్టుకుంది, అప్పుడు విష్ణువుని తలుచుకుంటే గజేంద్రుడికి మోక్షం జరిగింది. అంటే స్థితికారకుని తలుచుకుంటే జరిగింది. అలా సంపత్కరి సమారూఢ సింధురములు అంటే, సింధురములు అంటే ఏనుగుల చేత లలిత అమ్మవారి చుట్టూ పరివేష్టం చేస్తూ అమ్మవారిని సేవిస్తుందట సంపత్కరి అమ్మవారు. ఆ సంపత్కరి అమ్మవారిని తలుచుకుంటే సంపదలు వస్తాయి అని చెప్తుంది శాస్త్రం. ఇది నేను చెప్తుంది కాదు, సాక్షాత్ లలితా సహస్రనామాల్లో వసిన్యాది వాగ్దేవతలు చెప్తున్నటువంటి అంశం చెప్పింది నేను మీకు. అంటే వసిన్యాది వాగ్దేవతలు అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి ఖచ్చితంగా డబ్బులు వచ్చి తీరుతాయి. అదొకటి. రెండవది, సబ్ కాన్షియస్ మైండ్ మీరు ఎప్పుడు పాజిటివ్గా అనుకోండి, పాజిటివ్ అవుతుంది అంటూ ఉంటారు. ఎస్, అది 100% కరెక్ట్. కాకపోతే మీకు ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, పాజిటివ్ అనుకుంటుంటాం కానీ అందరికీ ఎందుకు జరగదు పాజిటివ్? అందరూ నెగిటివ్ అని అనుకుంటారు. అందరూ నెగిటివ్ అనుకుంటారు, అనుకోరు. దీని మీద నేను ఒక రీసెర్చ్ చేశాను. నేను మీకు రీసెర్చ్ చేసిన విషయం చెప్తా. మనము ఏది అనుకుంటే అది జరుగుతుంది అనేటువంటిది నిజం కదా అని నేను అలా వెళ్తూ వెళ్ళేవాడిని, చాలా మంది చెప్తూ వెళ్ళేవాడిని, చాలా మంది పాటించేవాళ్ళు. అందులో 100లో ఒక వ్యక్తి మాత్రం నేను పాజిటివ్గా అనుకుంటున్నా, నాకు ఎందుకో నెగిటివ్ జరుగుతుంది అన్నప్పుడు దాని మీద రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆయన ఒక జపంలో కూర్చున్నప్పుడు 10 నిమిషాలు గంట సేపు పాజిటివ్ అనుకుంటే మిగతా 23 గంటలు నెగిటివ్ అనుకుంటున్నాడు. సో నెగిటివ్ మాత్రం ఎక్కువ పని చేస్తుందని అర్థమైంది. దాని తర్వాత అలా అనుకోపోయినా కానీ పాజిటివ్ అనుకున్న పాజిటివ్ జరగట్లేదు కొంతమందికి. అది ఎందుకు అని చెప్పి రీసెర్చ్ చేస్తే, సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే నమ్ముతుందో అది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గొప్ప గొప్ప మేధావులు, సైంటిస్టులు, సైకాలజిస్టులు దాన్ని నిరూపించారు. కానీ దానికంటే మించింది ఇంకోటి ఉందనే విషయం నాకు అర్థమైంది. సబ్ కాన్షియస్ మైండ్ కంటే మించింది ఇంకోటి ఉంది. దట్ కనెక్టివిటీ ఈజ్ నాట్ సబ్ కాన్షియస్ మైండ్ కంటే అతీతమైనటువంటి సోల్ కనెక్టివిటీ. సోల్ కనెక్ట్ అవ్వాలి. సోల్ ఎలా కనెక్ట్ అవుతుంది అని చెప్పి దాని మీద పెద్ద రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే, రీసెర్చ్ చేశాను ఎందుకు కనెక్ట్ అవుతుంది సోల్ కనెక్ట్ అయితే 100% పని అయిపోతుంది. మీ సోల్ దేనికైనా కనెక్ట్ అయింది అనుకోండి, 100% ఆ పని అయితే తీరుతుంది. ఎలా కనెక్ట్ అవ్వాలి అనుకుంటే, ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఎవరైనా సరే సూర్య భగవానుని ముందు కూర్చొని మీరు ఏదైనా ప్రశ్న వేస్తే సూర్యుడు మీకు ఆన్సర్ చెప్తాడు. మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఎవరికైనా, నాట్ ఓన్లీ నాకు కాదు, అందరికీ చెప్తాడు ఆయన. ఎందుకంటే ఆత్మకారకుడు అందరిలో ఉంటాడు ఆయన. సూర్యుడి ముందు కూర్చొని అడిగాను, స్వామి సోల్ కనెక్ట్ అయితే అన్ని పనులు అవుతాయి, సోల్ ఎలా కనెక్ట్ అవ్వాలని అడిగితే ఆయన ఇచ్చినటువంటి ఆన్సర్ ఏమిటంటే, వాట్ ఈజ్ సోల్? సోల్ అంటే ఏమిటి? ఆత్మ. ఆత్మ అంటే ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మతో కనెక్ట్ అవ్వడం. పరమాత్మతో నువ్వు ఎప్పుడు కనెక్ట్ అవుతావంటే, నువ్వు చేసే ప్రతి పనిని భగవంతుడికి సమర్పించినప్పుడు పరమాత్మతో నువ్వు కనెక్ట్ అవుతావు. ఇప్పుడు మీరు ఒక ప్రసాదం చేశారు. ప్రసాదం చేసినప్పుడు మీరు చూడండి, ఇంట్లో మీరు వండుకోవడానికి చేసినప్పుడు ఉండే టేస్ట్ వేరుగా ఉంటుంది. భగవంతుడి కోసం చేసిన ప్రసాదం టేస్ట్ చాలా డిఫరెంట్గా, మాధుర్యంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అలాగా అంటే, మీరు అతనికి సమర్పిస్తున్నాననే భావనతో చేసినప్పుడు మీకు తెలియకుండానే ప్రకృతిలో ఉన్న ప్రతిదీ సమపాలలో పడుతుంది. అక్కడికి వెళ్ళి మీకు సంబంధం లేదు, ఇలా వేస్తారు చక్కెర, అలా కరెక్ట్గా పడుతుంది. ఎన్ని గింజలు పడాలి అన్ని గింజలే పడుతుంది. అలా భగవంతుడికి సమర్పిస్తూ గనక మీరు ఏ పనైనా చేస్తే సోల్ కనెక్ట్ అయిపోతుంది. వెన్ సోల్ కనెక్ట్స్ 100% రిజల్ట్. అద్భుతం. ఎంత బాగుంది కదా. అది ట్రూ కాబట్టి అద్భుతంగా ఉంది. అది నాకు అర్థమైంది. ఈ విషయం అందరికీ చెప్పిన తర్వాత చాలా మందికి సక్సెస్ రేట్ అనేటువంటిది పెరగడం జరిగింది. అప్పుడు ఆ సూర్య భగవానుడుతో మమేకమై ఆ విషయం నాకు తెలిసినప్పుడు భగవద్గీతలో ఉన్న లైన్ కూడా నాకు అప్పుడు స్ఫురించింది. నీవు చేసే ప్రతి కర్మను నాకు సమర్పించు,
నేను నీకు రిజల్ట్ ఇస్తాను, నువ్వేం పట్టించుకో, నువ్వు నాకు సమర్పించు, నువ్వు చేస్తున్న ప్రతి ఒక్కటి అని చెప్పాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ. అందులో నిజమే కదా సూర్యభగవానుడు చెప్పింది అనిపించింది నాకు. ఇలా గనక చేయగలిగితే మనీ మీరు అట్రాక్ట్ చేయట్లేదు, మనీ మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకుంటది. అంతే, ఇప్పుడు మీరు చెప్పిన మనీని మనల్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. అది అంటే భక్తితో, ప్రేమతో, శ్రద్ధతో చేయాలి. ఏ పని ప్రతిదీ చేసినా భగవంతుడికి సమర్పించుకుంటూ చేయడం. చేయడం ఒక్క మాట అనుకుంటే Yes. సంకల్పం Yes, అనొచ్చా గురుగారు? yes. సంకల్పం అనొచ్చు, సోల్ కనెక్టివిటీ Soul అనవచ్చు. connectivity. దిస్ ఈజ్ నాట్ సబ్ కాన్షియస్ మైండ్ కంటే కూడా ఇంకా ఇంకొక మెట్టు వెళ్ళేది అంటే సోల్ కనెక్టివిటీ. లాస్ట్ ఇంకది ఆత్మ అంటే. అండ్ అబ్బా, ఎంత అద్భుతంగా చెప్పారు గురుగారు. ఎగ్జాంపుల్ ఏదో చెప్తారేమో మంత్రం ఏదో అనుకున్నాను, డైరెక్ట్ గా సూర్య భగవానుడితో లింక్ అప్ అయింది చెప్పారు. అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నిజంగా ప్రతిదీ ఇది మనం ప్రతి ఒక్కరు అలా అనుకుంటే నిజంగా చాలా ఈజీ అనిపిస్తుంది. 100%. మీరు చెప్తే ఈజీ అనిపిస్తుంది. Yes. ఏదేదో చేయనక్క మీరు- భగవంతుని మీరు ప్రతిదీ సమర్పించుకుంటూ వెళ్ళండి, ఎంత హాయిగా ఉంటారంటే మీకు దాని మీద ఇది అవ్వదేమో అవుతుందేమో అనేది అవును. ఉండదు. ఉండదు. చేసుకుంటూ ఒక చేసుకుంటూ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మనకు, Complete గా ఆటోమేటిక్ గా ధైర్యంగా satisfaction ఉంటుంది. Yes. సూపర్ సూపర్ టిప్ గురుగారు, ఇది అల్టిమేట్ టిప్ ఇది.